అందరికీ నమస్కారం. నా కెరీర్లో నా అభివృద్ధికి సహకరించిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నాకు నాయక్ తర్వాత ఇంత గ్యాప్ ఎందుకని అడుగుతున్నారు. నాయక్ తర్వాత నేను బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి సాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. ఒక కొత్త అబ్బాయి మీద సినిమా తీసేటప్పుడు కావాల్సిన స్క్రిప్ట్ నేను ఎక్కడో సాటిస్ఫై అవ్వాల. ఒకటి రెండు స్క్రిప్ట్స్ కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించిన సురేష్ గారికి ఎక్కడో కాన్ఫిడెన్స్ లేదు. దాంతో అలా చేస్తూ ఉన్నాను. బట్ నేను ఇదేమో గ్యాప్గా ఫీల్ అవ్వట్లే. ఎప్పుడు తీసినా ఒక మంచి సినిమా, హిట్ సినిమా తీయాలి తప్ప ఇప్పుడు నాకు గబగబా సినిమాలు తీసేయాలన్న ఆతృతగా నేను ఎప్పుడు సినిమా తీయను. అయిపోయిందండి. ఈ నెల 20 నుంచి షూటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తా. నెక్స్ట్ డెఫినెట్గా అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఇది ఎలాగంటే సురేష్ గారు, బెల్లంకొండ సురేష్ గారు ఫస్ట్ నాకు ఆది సినిమా ఇచ్చారు. ఆ రోజు నన్ను నమ్మి నువ్వేం తీస్తున్నావు, అసలు ఈ షూటింగ్ ఏంటి అని నాకు తెలిసి ఒక కొత్త డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో నా అంత కంఫర్టబుల్గా ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరు లేరు. ఆ విషయంలో చాలా అదృష్టవంతుడిని. నాకు కథ వినగానే ఒక ఫ్రీడమ్ ఇచ్చి చాలా బాగా చేయించారు ఆయన. ఆ సినిమా తర్వాత మా కుటుంబాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మా అందరికీ కూడా ఈ అబ్బాయి కెరీర్ అనేది ఏ చిన్న మిస్టేక్ జరగకుండా చేయాలనే ఒక ఫియర్ కూడా ఉంది, ఒక భయం, టెన్షన్. 1-10 సార్లు అందరం కూర్చుని మాట్లాడుకుని డెసిషన్స్ తీసుకుంటున్నాం. ఇది లేట్ అనేది నేనే కొంచెం కూడా ఫీల్ కావట్లే. ఈ సినిమాకి సమంత హీరోయిన్ అండి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఫస్ట్ సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం రేపు 20th నుంచి. కూడా ఒక యాక్షన్ అంటే ఇది ఒక కొత్త అబ్బాయితో ఏదో ఒక చిన్న సినిమాలాగా అనిపించదు మీకు. ఇట్స్ హై బడ్జెట్ ఫిల్మ్. చాలా పెద్ద సినిమాలాగే పోర్ట్రేట్ చేస్తున్నాం. పెద్ద హీరోని పోర్ట్రేట్ చేసినట్టు చేస్తున్నాం. అంటే చాలా భారీగా ఉంటుంది ఈ సినిమా. సుమోలో అయ్యాగరా. ఏమో అది నేను ఆలోచించలేదు. ఎందుకంటే అంటే భారీ సినిమా అంటే ఏదో ఆకతాయిగా కేవలం ప్రేమకు చుట్టూ తిరగకుండా ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉన్న హీరోగా డిజైన్ చేయాలని చూస్తున్నా. సాయిలో నేను గమనించింది, నాకు నచ్చిన విషయం ఏంటంటే ఏదో మా నాన్న ప్రొడ్యూసరు, మాకు డబ్బు ఉంది, బ్యానర్ వాల్యూ ఉంది, నేను హీరో అవ్వాలి అనేది కాకుండా హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి తపన పడ్డ కుర్రాడు. డెఫినెట్గా నేను ఒక వీడియో షూట్స్ చేశాను. ఆ అబ్బాయితో 2-3 పాటలు అవి తీశాను, ఫైట్లు అవి. చాలా బాగా అంటే చాలా తపన పడి చేస్తున్నాడు. డెఫినెట్గా అబ్బాయి అంత కష్టపడే తత్వం ఉంది, వెనకాల అందరి సపోర్టు ఉంది. డెఫినెట్గా పెద్ద హీరో అవుతాడని నేను కాన్ఫిడెన్స్గా నమ్ముతున్నాను. అంటే నేను మొన్న చెన్నైకి వెళ్ళినప్పుడు ఏ పోస్టర్ చూసినా స్టార్స్ కాకుండా అందరూ కొత్త వాళ్ళతో, కొత్త సినిమాలు, కొత్త కాన్సెప్ట్లు అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ నేను అనుకుంటున్నాను ఒక 1-2 ఇయర్స్లో మనకు కూడా ఈ కొత్త కుర్రోళ్ళ డైరెక్టర్స్ అందరూ ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు. ఒక 2 ఇయర్స్లో చేంజ్ అవుతుంది. అంటే మేము తీయలేకపోవచ్చు, కొత్త కుర్రోళ్ళు ఇప్పుడు వచ్చే కుర్రోళ్ళందరూ కూడా ఈ హిందీ ఫిల్మ్స్ చిన్నవి ఎలాగైతే వస్తున్నాయి కాన్సెప్ట్లో అలా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. నేను బేసిక్గా నాకు ఎవరన్నా వచ్చి మంచి కథ చెప్తే కొత్త కుర్రోళ్ళు వస్తూ ఉంటారు, సరే ఎవరన్నా చెప్పండి అని. అన్నీ నా హోమ్ ప్రొడక్షన్స్. ఇప్పుడు సురేష్ గారిది కావచ్చు, దిల్ రాజుది కావచ్చు, మన బుజ్జిది కావచ్చు, ఏదైనా నా హోమ్ ప్రొడక్షన్స్. నేను ఈ టెన్షనే నాకు ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకో టెన్షన్ ఎందుకు నేను వాళ్ళకి చెప్తా. నాకు సినిమాలుగా అయితే మాత్రం
నాకు అన్ని సినిమాలు నేను బాగా ఎంజాయ్ చేస్తాను, సినిమానే ఎంజాయ్ చేస్తాను. అసలు నాకు పర్సనల్గా మణిరత్నం గారి సినిమాలు అవి బాగా ఇష్టపడతాయి. నేను తీస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఈ 10 సినిమాలు కూడా ఇలాంటి యాక్షన్ బ్లాక్లో నేను ఉంటానని అనుకోలే. దేవుడు ఇటు పంపాడు, మళ్ళీ అటు ఇప్పుడు పంపుతాడు. ఇప్పుడు నేను అనుకునే స్క్రిప్ట్, ఇప్పుడు మేము ఫైనలైజ్ చేసిన స్క్రిప్ట్లో అయితే ఫుల్ లెంగ్త్ మంచి కామెడీ ఉంటుంది, మంచి యాక్షన్ ఉంటుంది, ఒక మంచి మ్యూజిక్కి అవకాశం ఉన్న కథ, అన్ని హంగులు ఉన్న సినిమా చేయాలి అని నాగార్జున గారితో అనుకున్నాం. 1-2 సార్లు అనుకున్నాం, కానీ అప్పుడున్న దీంట్లో మెటీరియలైజ్ కాల. చేస్తా తొందర. నాకు అందరు హీరోలతో చేయాలను. బాలీవుడ్లో కూడా మన సౌత్ కథల్లో ఒక పట్టు ఉంటుంది, ఒక మంచి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రేక్షకులకి ఎంత క్లాస్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కన్నా సరే ఆ మాస్ ఆ కథలను చూడడం ఇష్టపడతారు. అందుకే మన సౌత్ కథలన్నీ హిందీలో పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి. పాలిటిక్స్ అంటే మా కుటుంబంకి రాజకీయ నేపథ్యం ఉంది. చాలామందితో మాకు మా నాన్నగారు కానీ మా తమ్ముడికి నాకు పరిచయాలు ఉన్నమాట వాస్తవం. దాంతో కొడాలి నానిగారు ఎక్కడో అన్నది అలాగా బయటకు వచ్చి నేను వస్తున్నానని వచ్చింది. బట్ నాకు ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు, ఫ్యూచర్లో ఏమో నాకు తెలియదు. ఇప్పుడైతే ఆలోచన అయితే లేదు నాకు. ఓకే, నా జీవితంలో ఇప్పటివరకు నేను ప్లాన్ చేసింది ఏదీ లేదు. అన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి. నాకంటూ నేను ఇదే చేయాలి ఇలాగే అనేది అనుకోలేదు, అన్నీ అలా జరిగాయి. ఏమో ఫ్యూచర్లో కూడా చేస్తానేమో. అది చిరంజీవి గారికి ఇప్పుడు సినిమా చేసే మూడ్లో లేరు. నేను ఒకవేళ ఆయన చేయాలి అని ఆయన డెసిషన్ తీసుకుంటే చేయాలి. నాకు ఏ వెళ్తే లేదు అసలు. నేను ఈ కెరీర్ నా కళ్ళలో కూడా నేను ఊహించలేదు. నాకు భగవంతుడు ఇచ్చిన ప్రతిదానికి నేను ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తా. నాకు ఇచ్చిన ఈ స్థితికి నేను చాలా చాలా ఆనందంగా ఉంటాను. నేను అసలు కొంచెం కూడా ఊహించని గొప్ప కెరీర్ నాకు ఇచ్చాడు భగవంతుడు. అలానేం కాదు, నేను అన్ని బాగా చేయగలను. నాకు యాక్షన్ సినిమా చూడడం ఇష్టం, యాక్షన్ సినిమా తీయటం కూడా ఇష్టం. తారక్ అంటూ ఉంటాడు అదర్స్ 2 చేద్దాం అని. అది అనుకుంటా ఉంటున్నాం, ఐడియా క్రాక్ అయితే అది చేస్తా, అదర్స్ 2 చేస్తా. లేదు, ప్రస్తుతానికైతే లేదు. మా ఇంట్లో వాళ్ళు అయితే అంటుంటారు, ఎందుకు ఇంక టెన్షన్ పడుతుంటావు అని మా అమ్మ అంటుంటుంది. ఏమో, నేను చెప్పే కదా, ఏదైనా మనల్ని భగవంతుడు నడిపిస్తుంటాడు, మనం నడుస్తూ ఉంటాం. అది ఎక్కువ నమ్ముతాను నేను. ఏ సార్, డైరెక్టర్గా నాకు ఇది 13th అండి. ఇది మంచి యాక్షన్ లవ్ స్టోరీ, మంచి ఫన్ ఉంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, అన్నిటికీ స్కోప్ ఉన్న మెసేజ్ ఏం కాదు. బట్ హీరోకి ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ నెరవేర్చే దిశగా హీరో ప్రయాణం సాగుతుంది సినిమాలో. ఏమీ నేర్చుకోలేదు, ఏమీ కోల్పోలేదు, ఏమీ సంపాదించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.